ఇంటర్వ్యూ రూమ్ లో రిక్రూటర్ కి మీ రెజ్యూమే తెలుసు, నీ కోడింగ్ స్కిల్స్ తెలుసు, కానీ వాళ్ళు రియల్ గా చూసేది నీ కాన్ఫిడెన్స్, నీ పొలైట్నెస్ ని, కమ్యూనికేషన్ స్టైల్ ని. మీరు ఫ్యాన్సీ వొకాబులరీ వాడాల్సిన అవసరం లేదు, సింపుల్ గా క్లియర్ గా మాట్లాడితే సరిపోతుంది. ఆ ఫస్ట్ 5 seconds లో మీరు యూజ్ చేసే ఒక్కో ఫ్రేజ్ ని జాబ్ ఆఫర్ ని డిసైడ్ చేస్తుంది. నేను ఇప్పుడు చెప్పే 7 సింపుల్ ఇంగ్లీష్ ఫ్రేజెస్ ని ప్రాక్టీస్ చేయండి. దీస్ ఆర్ నాట్ జస్ట్ ఇంగ్లీష్ లైన్స్, దీస్ ఆర్ కాన్ఫిడెన్స్ బూస్టర్స్ దట్ ఇంప్రెస్ ఎనీ ఇంటర్వ్యూవర్. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్ ని రోజు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుందని చెప్పి రోజు మేము అడుగుతూనే ఉన్నాం. సో మా రిక్వెస్ట్ ఒకటే, ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మేము రోజు చేస్తూనే ఉంటాం. జస్ట్ మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది మీ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు అది ఒక్కటి చేసేయండి. మీరు ఇంకా కెరీర్, హెల్త్, లైఫ్ సంబంధించిన ప్రతి వీడియో మనకు ఛానల్లో జెన్యూన్ కంటెంట్ అని పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో చాప్టర్ 1, ద పవర్ ఆఫ్ హంబుల్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ మనం భయాన్ని కంట్రోల్ చేయాలి. టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఆరగెంట్ అనుకుంటారు, టూ మచ్ నర్వస్నెస్ ఉంటే అన్సర్టైన్ అనుకుంటారు. బ్యాలెన్స్ చేయాలి దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్, రిక్రూటర్ క్వశ్చన్ లో టెల్ మీ అబౌట్ యువర్ సిచ్యువేషన్ వేర్ యూ డిడ్ నో సంథింగ్, హౌ డిడ్ యూ హ్యాండిల్ దమ్ అని అడిగారు. ఐ డోంట్ నో ఎవ్రీథింగ్ బట్ ఐఎమ్ రెడీ టు లెర్న్ అని సిగ్నల్ చెప్పాలి. ఈ ఫ్రేజ్ ఇలా వాడండి, ఐ లవ్ ద ఆపర్చునిటీ టు లెర్న్ అండ్ కాంట్రిబ్యూట్ అని చెప్పేసి. ఇది ఎందుకు వర్క్ అవుతుంది అంటే, నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తానని కాన్ఫిడెన్స్ చూపిస్తేనే నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి హ్యూమిలిటీ కూడా చూపిస్తున్నట్టు అనమాట. అడాప్టబిలిటీని రిక్రూటర్స్ చాలా వాల్యూ చేస్తారు. సెకండ్ థింగ్, దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, హియర్స్ హౌ ఐ వుడ్ అప్రోచ్ ఇట్. వై ఇట్ వర్క్స్. ఈ ఫ్రేజ్ ఎందుకు పనిచేస్తుంది అంటే, క్వశ్చన్ ని అక్నాలెడ్జ్ చేసి ఒక సెకండ్ పాస్ తీసుకున్నావు, ఇది నీ మైండ్ కి టైం ఇస్తుంది అండ్ నీ అప్రోచ్ మెథడాలజికల్ గా ఉంది అని చెప్పేసి ఇంప్రెస్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అంటే నీకు థింకింగ్ టైం దొరుకుతుంది. బీ కాన్ఫిడెంట్, నాట్ రిజిడ్. నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను అనే యాటిట్యూడ్ ఇక్కడ కూడా మీరు చూపించాల్సిందే. సో మన సెకండ్ ఫ్రేజ్ వచ్చేసి, దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, హియర్స్ హౌ ఐ వుడ్ అప్రోచ్ ఇట్ అని చెప్పేసి. అండ్ చాప్టర్ 2 ఇప్పుడు ద పొలైట్ పాస్ అనమాట. చాలా సార్లు ఇంటర్వ్యూ క్వశ్చన్ కాంప్లెక్స్ గా ఉంటుంది, లేకుంటే నీకు క్లియర్ గా వినిపించలేదు అనుకుందాం. మనం పానిక్ అయ్యి గెస్ చేసి రాంగ్ ఆన్సర్ చెప్పడం కంటే డోంట్ గెస్. క్లారిఫికేషన్ అడగడం వీక్నెస్ కాదు, ఇది ప్రొఫెషనలిజం. ఎలా అడగాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అదే ఫేజ్ నెంబర్ 3, కుడ్ యూ ప్లీజ్ క్లారిఫై వాట్ డూ యూ మీన్ బై అని చెప్పేసి అడగచ్చు. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే, ఇది నీకు టైం ఇస్తుంది అండ్ ఆన్సర్ అక్యురేట్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నావు అని చెప్పి సిగ్నల్ ఇస్తుంది. రిక్రూటర్ ని రీజనింగ్ స్కిల్స్ ని టెస్ట్ చేయడానికి కూడా కాంప్లెక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. నువ్వు స్మార్ట్లీ క్లారిఫికేషన్ అడిగితే నువ్వు ఆ ఇంటర్వ్యూలో కాన్సన్ట్రేషన్ తో ఉన్నావు అని చెప్పేసి వాళ్ళకి ఒక సిగ్నల్ వెళ్తుంది. అండ్ ఫ్రేజ్ 4, ఐ జస్ట్ వాంట్ టు మేక్ షూర్ ఐ అండర్స్టాండ్ దిస్ కరెక్ట్లీ బిఫోర్ ఐ ఆన్సర్ అని చెప్పేసి అడగచ్చు. అంటే ఏ క్వశ్చన్ అయినా మీకు రాలేదు అనుకుందాం, అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ మీకు తెలుసు, మీకు అర్థమైంది, కానీ ఇలా అడగడం వల్ల మీకు ఆ క్వశ్చన్ ఆలోచించుకోవడానికి 2 నిమిషాలు లేకపోతే కనీసం 1 నిమిషం టైం అనేది మీకు దొరుకుతుంది. ఆ టైంలో మీరు ఆన్సర్ ని ఫ్రేమ్ చేసుకోవడానికి వస్తుంది. లేదా మీకు వినపడలేదు, మళ్ళీ అడగడానికి ఈ ఫ్రేజెస్ పర్ఫెక్ట్ గా యూజ్ అయిపోతాయి అనమాట. సో ఈ 2 ఫ్రేజెస్ మీరు పాజెస్ తీసుకోవాలి అనుకుంటే వాడచ్చు. అండ్ తర్వాత వచ్చేది వీక్నెస్ అండ్ ఇగ్నోరెన్స్ అనమాట. అంటే ఫస్ట్ వాట్ ఈస్ యువర్ వీక్నెస్ అని అడిగితే ఐఎమ్ వర్కహాలిక్ అని పెద్ద పెద్ద వర్డ్స్ గాల్లో మాటలు మాట్లాడుతుంటాం. ఆనెస్ట్ గా ఉండండి, కానీ సొల్యూషన్ ఓరియంటెడ్ గా మాట్లాడండి. ఇక్కడ ఐ రియలైజ్డ్ ఐ టెండ్ టు టేక్ టూ మచ్ అట్ వన్స్ బట్ లేట్లీ ఐ హావ్ బీన్ యూజింగ్ ప్రయారిటైజేషన్ టూల్స్ టు మేనేజ్ మై వర్క్ లోడ్ బెటర్ అని చెప్పేసి అడగచ్చు. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, మీరు మీ వీక్నెస్ ఏదో ఒకటి చెప్పాలి. అంటే వీక్నెస్ అంటే ఇంత చెప్పినట్టు నేను వర్కహాలిక్ అని చెప్పేసి మీ గురించి మీరు డబ్బా కొట్టడం కాకుండా, నేను ఎక్కువ టాస్క్ ని ఇంకా సీరియస్ గా తీసుకుని పనిచేస్తాను, కానీ అది తప్పని తెలుసుకున్నాను రీసెంట్ గా, దాని వల్ల ప్రయారిటైజ్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ మధ్య నేర్చుకున్నానని చెప్పొచ్చు. ఇలా చెప్పడం వల్ల ఏంటి అంటే, మీ వీక్నెస్ ఏంటో వాళ్ళు కన్వే చేశారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారో కూడా మీరు ఇక్కడ చెప్పారు. ఇలా చెప్పడం వల్ల ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అవుతాడు. అండ్ తర్వాత నువ్వు తెలియని టాపిక్ గురించి అడిగారు అనుకున్నావు, అక్కడ మీరు పానిక్ అవ్వకుండా, దట్స్ అన్ ఏరియా వేర్ ఐ హావెంట్ ఎక్స్ప్లోర్డ్ ఇట్ బట్ ఐఎమ్ ఈగర్ టు లెర్న్ అని చెప్పొచ్చు. ఇలా చెప్పడం వల్ల హానెస్ట్ గా నాకు తెలియదు అని చెప్తూనే మీ క్యూరియాసిటీ అండ్ విల్లింగ్నెస్ ని హైలైట్ చేస్తున్నారు. హైరింగ్ మేనేజర్స్ కి నాలెడ్జ్ కంటే టీచబిలిటీ ఎక్కువ ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పింది మీరు నేర్చుకోగలరా లేదా అనేది వాళ్ళకి తెలియడం అనేది ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ తో ఐ కెన్ స్పీక్ ఇట్ అప్ క్విక్లీ అని చెప్పేసి యాడ్ చేయండి. దాని వల్ల వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి. అండ్ తర్వాత చాప్టర్ 4, అదే క్లోజింగ్ ఇంప్రెషన్. ఫైనల్ గా ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ చెప్పే స్టైల్లో కూడా క్లాస్ ఉండాలి. లాస్ట్ మినిట్ లో నువ్వు మంచిగా ఇంప్రెషన్ వచ్చేటట్టు ఇంటర్వ్యూని ఎండ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్సైట్ఫుల్ కన్వర్సేషన్, ఐ లెర్న్డ్ ఎ లాట్ అబౌట్ యువర్ కంపెనీ టుడే అని చెప్పేసి చెప్పొచ్చు. ఇలా చెప్పడం వల్ల థ్యాంక్ యూ కాకుండా నువ్వు కన్వర్సేషన్ ని అప్రిషియేట్ చేసినట్టు, ఇప్పటిదా జరిగిందంతా కూడా మీరు మెచ్చుకున్నట్టు అండ్ నీకు ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు సీరియస్ గా రీసెర్చ్ చేసావా అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నట్టు. ఇన్సైట్ఫుల్ అనే వర్డ్ ని మెచ్యూరిటీ
సెన్సిటివిటీని చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు ఒక బోనస్ టిప్, ఇంటర్వ్యూలో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్ అని చెప్పేసి అడిగితే మేము దీని మీద ఆల్రెడీ ఒక వీడియో అనేది చేసాం అనమాట, హౌ టు ఇంప్రెస్ రిక్రూటర్స్ అని చెప్పేసి. ఆ వీడియో చూడండి, మీకు దీని ఆన్సర్ దొరికేస్తుంది. సో మన గోల్ ఏంటి, ఇంటర్వ్యూలో జస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం కంటే కాన్ఫిడెన్స్, క్లారిటీ అండ్ ప్రొఫెషనలిజం ని కమ్యూనికేట్ చేయడం, ఇదే ఇంపార్టెంట్ అన్నిటికంటే. ఈ సింపుల్ ఫ్రేసెస్ ని ప్రాక్టీస్ చేయి, నాట్ టు మెమరైజ్ కానీ మేక్ దెమ్ పార్ట్ ఆఫ్ యువర్ నేచురల్ ఇంగ్లీష్ కన్వర్సేషన్. మీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఈ 7 ఫ్రేసెస్ లో ఏదో ఒక ఫ్రేజ్ మీరు ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది, కానీ పర్ఫెక్ట్ గా వాడితే ఆ ఇంటర్వ్యూలో మంచి ఇంపాక్ట్ అనేది మీరు క్రియేట్ చేయగలుగుతారు అనమాట. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.